వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. ఆర్యవైశ్యులకు గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని గుర్తింపును తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కావలి ఆర్యవైశ్యులు రుణపడి ఉంటామని కావలిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య నాయకులు తెలిపారు. ఈరోజు కావలి నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వంలో కానివ్వండి, అంతకుముందు ప్రభుత్వాల్లో కానివ్వండి, కావలి ఆర్యవైశ్యులు ఈరోజు కూడా మాకు రాజకీయాల్లోకి రావాలి అన్న సందర్భం అయితే చూడలేదు ఎప్పుడు. నేను తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు, ఆర్యవైశ్యుల మీటింగ్ పెట్టినప్పుడు ఎలక్షన్ ముందు తండోపతండాలుగా జనాలు బయటకు వచ్చారు. కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో కానివ్వండి విపరీతంగా వచ్చారు జనం. ఆ రోజే ఆర్యవైశ్యులు 99% ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. ఆడ మగ అందరూ కూడా వచ్చి కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం మాకు కావాలి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాకు కావాలి, నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చూడాలి, ఈ రాష్ట్రం బాగుపడాలని ఒక ఆలోచనతో ఆర్యవైశ్యులు ఒక కావలి నియోజకవర్గంలోనే 99% బయటకు వచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా దగ్గర 85% ఆర్యవైశ్యులు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ కోణంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ముఖ్యమంత్రిగా ఇక్కడ జిల్లాలో ఉన్న మన నాయకులు కానివ్వండి, అదేవిధంగా ప్రముఖంగా మన కావలిలో అటు జిల్లాలో కానివ్వండి, ఇటు స్టేట్లో కానీ ఎవరి పర్సంటేజ్ ఎక్కువ పర్సంటేజ్ ఆర్యవైశ్యులకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. 24/7 ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆర్యవైశ్యులకి నేను వెంటనే ఉన్నాను అని భరోసా కల్పిస్తూ ఉన్నారు మన ఎమ్మెల్యే గారు. ఈరోజు ఎమ్మెల్యే గారు యొక్క భరోసాతోటే మేము ఎంత దూరమైనా ధైర్యంగా ఉండగలుగుతాం. ఈరోజు కావలి ఆర్యవైశ్య సంఘం అసలు అంతకుముందు ఉందో లేదో నాకైతే తెలియదు. మేము ఎమ్మెల్యే గారు పిలిచి కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా నువ్వు ఉండాలి, నువ్వు ఈ ఆర్యవైశ్యులందరూ కూడా సేవ చేయాలి నా ఆధ్వర్యంలో అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష పదవి నేను తీసుకోవడం జరిగింది. తీసుకున్న రోజు నుంచి ఈరోజు నిరంతరం ఎవ్రీ మంత్ కానివ్వండి అట్లా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూనే వస్తూ ఉన్నాం నిరంతరం. ఈ రోజుకి 1,75,00,000 ఖర్చు పెట్టాం కావలి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో. అదేవిధంగా కావలిలో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కావలిలో ఆర్యవైశ్య భవన్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు పిలిచి చెప్పడం జరిగింది. ఆ యొక్క కోణంలో మా బంధువులు, మా రిలేటివ్స్ అయినటువంటి బంధువులది ల్యాండ్ ఉంటే దాంట్లో రకరకాల ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు దగ్గరుండి క్లియర్ చేయడం జరిగింది. క్లియర్ చేసి ఈరోజు దగ్గర 1 ఎకరా స్థలం, అంటే ముందు ఒక 1/2 ఎకర్లో ఆర్యవైశ్య భవన్ కట్టబోతున్నాం. 10 కోట్ల రూపాయలతోటి ఆర్యవైశ్య భవన్ కట్టబోతా ఉన్నాం. నిన్న నుంచి మట్టి తోలడం కూడా స్టార్ట్ అయింది. చరిత్రలో 174 నియోజకవర్గాల చరిత్రలో కావలి లాంటి నియోజకవర్గం వైశాఖకి ఎక్కడ కూడా ఈ విధమైన ఆర్యవైశ్య భవన్ ఉండదు. రాష్ట్రంలోనే రేపు ఆర్యవైశ్య మహాసభ తరఫున కట్టబోయే భవనం, టీజీ గారి తరఫున కట్టబోయే భవనం 5-6 కోట్లు మాత్రమే. అది ఇక్కడ కట్టే భవన్ 10 కోట్ల రూపాయల భవన్. కింద పార్కింగ్, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్ డైనింగ్ అండ్ కాన్ఫరెన్స్ హాలు, 3rd ఫ్లోర్ రూమ్స్, 4th ఫ్లోర్ రూమ్స్, పైన ఆశ్రమం. ఈ విధమైన కాన్సెప్ట్ తోటి డిజైన్ చేసి ఆర్యవైశ్యులకి నా టర్మ్లోనే ఇది జరగాలి, ఈ విధంగా చెయ్యాలి, చరిత్రలో మిగిలిపోవాలి, రమేష్ నువ్వేం చేస్తావో తెలీదు, ఆ దిశలో కష్టపడు చెయ్యి అని నాకు చెప్పడం జరిగింది ఆయన. ఆ విధంగానే మేము ముందుకు వెళ్తా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారో కావలి నియోజకవర్గంలో అంతకంటే పరిగెత్తించుకుంటూ మన శాసనసభ్యులు గారు తీసుకెళ్తా ఉన్నారు. ఆయన రకరకాలుగా అభివృద్ధికి ఫండ్స్ రైజ్ చేసుకుంటూ ఉన్నారు. దాతల ద్వారా కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి,
ఎంపీ ఫండ్స్ నుంచి కానివ్వండి, ఈరోజు కావలి నియోజకవర్గంలో ఎటు చూసిన నలు దిక్కులు అభివృద్ధి కనబడతా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండే మేము గొప్పగా చెప్పడం కాదు, ఇతర పార్టీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్గా మాట్లాడకపోయినా వాళ్ళు ఏ టీఎంల దగ్గర రకరకాల సెంటర్లో ఇటువంటి ఎమ్మెల్యే రావడం మనకు అదృష్టం. పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు అని ఎమ్మెల్యే గారి గురించి కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎమ్మెల్యే గారు ఎవరికి ఏ పదవులు ఇచ్చినా కూడా, ఇక్కడ మా ఆర్య సోదరులంతా ఎంతమందికి పదవులు ఇచ్చినా కూడా, ఇతర కమ్యూనిటీలో పదవులు ఇచ్చినా కూడా ఎవరు ఏ పదవికి సూటబుల్ క్యాండిడేట్, ఆ పదవికి ఎవరైతే న్యాయం చేయగలరు అనే ఒక క్రమ పద్ధతిలో ఆయన యొక్క ఆలోచన విధానంతో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరో పొట్టిగా ఉన్నారు, ఎవరో పొడుగ్గా ఉన్నారు, ఎవరో కలర్ ఉన్నారు అనే ఆలోచనతో ఇవ్వలేదు. ఇది ఆయన యొక్క ఆలోచన విధానంతో, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ తోటి ఇవ్వడం జరిగింది. ఆ కోణంలో ఇక రాబోయే కాలంలో కూడా మున్సిపాలిటీలో కానివ్వండి, రాష్ట్ర పదవుల్లో కానివ్వండి ప్రముఖ స్థానం ఆర్యవైశ్యులకు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. కావల్లో ఆర్యవైశ్యులందరికీ కూడా భరోసా కల్పిస్తున్నటువంటి మా ప్రీతమ నాయకులు కావలి ముద్దుబిడ్డ కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు కావలి ఆర్యవైశ్య సంఘం తరఫున జిల్లా పార్టీ అధికార ప్రతినిధిగా నేను చెప్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. మన కూటమి ప్రభుత్వం టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మన ఆర్యవైశ్యులకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దాన్ని ఏంటంటే ముందుగా నిన్న జరిగినటువంటి నామినేటెడ్ పోస్టులో ముందుగా హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో డైరెక్టర్గా చవల రామకృష్ణ గారిని ముందుగా, అలాగే ఆర్యవైశ్య స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్గా తటవర్తి వాసు నన్నును, అలాగే ఏఎంసీ చైర్మన్గా పోతుగంటి అలేఖ్య గారిని, అలాగే అన్నా క్యాంటీన్ చైర్మన్గా తిరువేది ప్రసాద్ గారిని, అలాగే ఈరోజు కొండబెట్టగుంట వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా మన శ్రీరామ్ మాల్యాద్రి గారిని, అనేక పదవుల్లో మన కావ్య కృష్ణారెడ్డి గారు మనకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే పార్టీ పదవులకు వచ్చేసరికి జిల్లా పదవి, జిల్లా పార్లమెంటరీ పార్టీ అధికార ప్రతినిధిగా సోదరుడు తటవర్తి రమేష్ గారు, అలాగే కావలి పట్టణంలోని పార్టీ పదవుల్లో కటకం రాము గారు, యాదవశెట్టి మారుతి గారు, అలాగే గస్తు ఇన్ఛార్జిగా మన అమరా యాదగిరి గారు, అలాగే పట్టణ కమిటీలో వివిధ పదవులు, అలాగే ఐటీడీపీ నియోజకవర్గ ప్రెసిడెంట్గా చక్రి గారు, అలాగే దాదాపు వివిధ వార్డుల్లో ఇన్ఛార్జీలుగా జ్వాలా చంద్ర గారు, మొగ్గా మురళి గారు, అనేక పదవులు కల్పించిన వ్యక్తి. నా 32 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో నేను ఆర్యవైశ్యుల కింద పెద్దపీట వేసిన ఎమ్మెల్యేగా ఎవరిని చూడాల. అలాంటి ఎమ్మెల్యే మన కావ్య కృష్ణారెడ్డి గారు. అలాగే ఇంకొక విషయానికి వస్తే మన ఆర్యవైశ్యులకి పెద్దవాడు అని చెప్పుకునే శ్రీ గంధి యానాశెట్టి గారి విగ్రహం, అతని మన ఎమ్మెల్యే గారి స్వీయ నిధులతో ఎవరిని ఒక రూపాయి కూడా అడగకుండా ఆయన సొంత ఖర్చులతో మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్లో ఏర్పాటు చేసిన వ్యక్తి మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు. ఈ సందర్భంగా ఆయనకు మనం కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. అలాగే మన వ్యాపారాలకు వచ్చేసరికి ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మన వ్యాపారాలు, వస్త్ర వ్యాపారం కావచ్చు, కుదవ వ్యాపారం కావచ్చు, బంగారు వ్యాపారం కావచ్చు, చిల్లర కిరాణా వస్తువులు, ఎలాంటి దాడులు అధికారులకు లేకుండా మన ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మనము ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు జరుపుకుంటున్నామంటే అది మనకి ఎమ్మెల్యే గారు మనకి ఇచ్చిన ప్రాముఖ్యత. అలాగే ఆర్యవైశ్యులందరూ ఏ సమయంలో ఏమొచ్చినా నేనున్నాను, కావున కాపు కాసే వ్యక్తి కాకుండా ఆర్యవైశ్యులకు ఏ సమయంలో ఏది వచ్చినా నేను అండగానే ఉన్నాను అని చెప్పి నిరూపించిన వ్యక్తి మన కావ్య కృష్ణారెడ్డి గారు. ఈ సందర్భంగా తెలియజేసేది, అన్న మాకు వివిధ పదవులకు కానీ వ్యాపారాలు చేసుకునే దానికి కానీ ఎంత మీరు ఉన్నారు కాబట్టి ఆర్యవైశ్యులంతా మేము మేము ఉంటాము కాబట్టి ఈ సందర్భంగా మేము ఎమ్మెల్యే గారికి ఆర్యవైశ్యుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్యవైశ్యులకు పెద్దపీట వేసినారు.
ఈ సందర్భంగా చెప్పేదంటే వాసవి మాతని మన వాసవి పెనుగొండలో మన వాసవి మాతకి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ఇచ్చేదానికి ప్రభుత్వం తరపున చేసి ఉన్నాడు. అలాగే పెనుగొండని వాసవి పెనుగొండగా మార్చిన వ్యక్తి మన తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే ప్రభుత్వంలో ముఖ్య పదవులు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారికి, అలాగే శ్రీరామ్ తాతయ్య గారికి అసెంబ్లీ కమిటీలో స్థానం కల్పించినారు. అలాగే మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం 58 అడుగుల విగ్రహాన్ని అమరావతిలో 6 ఎకరాలు కేటాయించి దానికి అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి స్మృతి భవనం ఏర్పాటు చేసిన వ్యక్తి మన తెలుగుదేశం పార్టీ అధినేత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు. ఈ సందర్భంగా నేను తెలియజేసుకునేది ఏంటంటే ఆర్యవైశ్యులంతా శ్రీ కావలిలో నియోజకవర్గంలో శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారి వెంట రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ అంటూ ఉన్నారని చెప్పి అనుకుంటూ అన్న ఈ సందర్భంగా తెలియపరుచుకునేది ఏంటంటే ఎల్లప్పుడూ ఆర్యవైశ్యులంతా మీ వెంట మేము ఉంటాము. కావలిలో కావ్య కృష్ణారెడ్డి గారి వెంట రాష్ట్రం మొత్తం శ్రీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను.